హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో వెజిటబుల్స్ అన్నిటినీ మిక్స్ చేసుకొని చిక్కగా కమ్మగా పులుసు పెట్టేసుకుందామండి. ఇది మా అమ్మ చేస్తుందండి, చాలా బాగుంటుంది. మా అమ్మ దీంట్లో ఒక రకమైన పొడి కలుపుతుందండి, దానివల్ల ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఒక మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకొని తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇలా పోపు దినుసులన్నీ వేయించుకోవాలి. మనకు నచ్చిన వెజిటబుల్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మునక్కాయ, పచ్చిమిర్చి, బెండకాయ, క్యారెట్, టమాటో, మామిడికాయ, ఇంకా వీటితో పాటు వంకాయ, సొరకాయ ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి. ఇలా పోపు వేగిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నిటినీ మనము దీంట్లో వేసేసుకోవాలండి. రోజు చేసుకునే సాంబార్ బోర్ కొట్టినప్పుడు ఇలా పులుసు పెట్టుకుంటే కమ్మగా ఉంటుందండి. అన్నంలోకి కానీ సంగటిలో కూడా ఇది చాలా బాగుంటుందండి ఈ పులుసు. ఇలా వెజిటబుల్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనము దీంట్లో కావలసిన పులుసును రెడీ చేసుకుందాం. చూడండి, ఒక నిమ్మకాయ సైజు చింతపండుని ఇలా నానబెట్టుకొని గింజలేమీ లేకుండా ఇలా గుజ్జుని రెడీ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదండి. ఇలా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కల్లా మునక్కాయలు కూడా మనకి చాలా వరకు ఉడికిపోతాయండి. ఇలా చింతపండు పులుసు అంతా ఇందులో వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. నేనైతే దంచిన పసుపు వాడతానండి ఇంట్లో, అందువల్ల నాకు పెద్దగా కలర్ అనిపించదు. మీకు ఇలా దంచిన పసుపు వాడటం హెల్త్కి చాలా మంచిదండి. మనం ఇంట్లోనే ఇలా పసుపుని రెడీ చేసేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. పులుసులో బెల్లం వేస్తే చాలా బాగుంటుందండి. కొద్దిగా బెల్లం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఈ పులుసులో ముక్కల్ని ఉడకనివ్వాలండి. ఈలోపు పొడిని ప్రిపేర్ చేసుకుందాం. నేను చెప్పాను కదా దీంట్లో పొడిని వేస్తానని. ఈ పొడి కోసం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, తెల్లగడ్డలు, కొద్దిగా సాయిపప్పు లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లిని కాకుండా కొరవ వాటిని వేసి ఫ్రై చేసేసుకోవాలి. వీటన్నింటినీ మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మెంతులు లాస్ట్లో వేసి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మెంతులు అనేవి మనకి మాడిపోతాయి. మెంతులు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. ఈ పౌడర్ని నెలకొకసారి మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇలా పులుసులు లేదంటే చపాతీలో కర్రీ ఇలా చేసుకుంటాం కదా, ఈ పొడి వాటిలోకి బాగా యూజ్ అవుతుందండి. మనం బజార్లో పొడి కొని వేయాల్సిన అవసరం ఉండదు, మంచి స్మెల్ వస్తుంది ఇది. ఇలా అన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా సాయిపప్పును కూడా తీసుకున్నాం కదండి, అవి కూడా వేసి ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. సాయిపప్పు అనేవి ఆల్రెడీ ఫ్రై చేసినవే కదా మనకి వస్తాయి, అందువల్ల మనం లాస్ట్లో వేసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇవి ఫ్రై చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం ప్రతిదానికి కూడా బజార్ నుంచే పౌడర్లు తెచ్చుకొని యూజ్ చేస్తున్నామండి. అలా కాకుండా ఇంట్లోనే మనం పొడి ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసామంటే మంచి స్మెల్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ పొడి వేయడం వల్ల మనకి పులుసు అనేది బాగా చిక్కగా వస్తుందండి. వీటిని చల్లార్చుకొని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు పులుసు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న పౌడర్ని కూడా వేసేసుకోవాలి. మనకి పులుసుకి ఎంత పొడి పడుతుందో అంత వేసుకుంటే సరిపోతుందండి. చెప్పాను కదా ఇది నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చని. నాకైతే ఒక 2-3 స్పూన్ల పొడి సరిపోయింది ఈ పులుసుకి. ఈ పులుసు పొడిని వేసి ఒకసారి ఇలా తిప్పేసుకొని మంటను సిమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి. మనకి వేసినప్పుడు ఉంట కట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఇది ఉడికే కొద్దీ మనకి కూరలో కలిసిపోతుందండి. అస్సలు ఉంట కట్టదు, ఎందుకంటే అన్నీ ఫ్రై చేసాం కదా మనము, అస్సలు ఉంట కట్టదండి. చూడండి, పులుసు మనకి 10 నిమిషాల కల్లా చిక్కగా అయిపోయింది. ఈ పొడి వేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పులుసు చాలా బాగుంటుంది.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.